స్క్రబ్ టైఫస్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖ కేజీహెచ్లో ఒక్క నెలలోనే 19 పాజిటివ్ కేసులు నమోదు కావడం టెన్షన్ పెట్టిస్తోంది. విశాఖలో స్క్రబ్ టైఫస్ కేసెస్ పెరిగిపోతున్నాయి. 2 నెలల్లో 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జనవరి నుంచి నవంబర్ వరకు 51 పాజిటివ్ కేసెస్ వచ్చాయి. చలికాలం కావడంతో బ్యాక్టీరియా కూడా బాగా పెరిగిపోతోంది. విశాఖ జిల్లా వ్యాప్తంగా మొత్తం 118 కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి. ఎలీసా పరీక్ష ద్వారా ఈ స్క్రబ్ టైఫస్ని నిర్ధారించవచ్చు. కేజీహెచ్లో ఒక్క నవంబర్లోనే 19 కేసులు వచ్చాయి. 4-5 రోజులు దాటి తీవ్రంగా జ్వరం, ఒళ్ళు నొప్పులు, అలాగే తలనొప్పి ఉంటే గనక స్క్రబ్ టైఫస్ పరీక్షలు చేయించుకోవాలని చెప్తున్నారు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి. ఒకవేళ స్క్రబ్ టైఫస్ సోకినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా రిపోర్ట్ చేస్తారు. మేడం, ఇప్పటి వరకు ఈ సీజన్లో కేజీహెచ్కి సంబంధించి వచ్చిన ఎన్ని కేసులు వచ్చాయి, ఎన్ని పాజిటివ్, ఇప్పటివరకు ఎలా ఉంది సిచ్యువేషన్? మనకు కేజీహెచ్లో ఈ మధ్యకాలంలో కొంచెం జ్వరాలు ఎక్కువ వస్తుంటాయి. రైనీ సీజన్లో కానీ చలికాలంలో కానీ కొంచెం జ్వరాలు ఎక్కువగా వచ్చేవాళ్ళు కేసులు ఎక్కువ ఉంటాయి. అయితే మనం ఎవరు ఫీవర్ 3-5 డేస్ కన్నా ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకి మ్యాండేటరీగా కొంచెం మలేరియా, ఎందుకంటే ఈ ఏరియా మలేరియాకి ఎండమిక్ కాబట్టి మలేరియాకి టెస్ట్ చేస్తుంటాం. తర్వాత డెంగ్యూ ఫీవర్కి టెస్ట్ చేస్తుంటాం. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో స్క్రబ్ టైఫస్ కూడా టెస్ట్ చేస్తున్నాం. మనకు చూస్తే నవంబర్ మాసంలో దాదాపుగా 170 శాంపిల్స్ మన స్క్రబ్ టైఫస్ కోసం టెస్ట్ చేస్తే అందులో 19 పాజిటివ్ వచ్చాయి. ఎందువల్లంటే ఇంతకుముందు మనం దీని మీద ఎక్కువ దృష్టి పెట్టక, ఎక్కువ టెస్ట్ చేయక మనకి పాజిటివ్ రాలేదేమో. ఇప్పుడు ఎప్పుడైనా చలికాలంలో ఈ స్క్రబ్ టైఫస్ అనేది కొంచెం ఎక్కువగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది కాబట్టి సో ఈ టైంలో మనం ఎక్కువగా టెస్ట్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని నా అవగాహన. వీళ్ళందరూ కూడా జ్వరం, బాడీ ఏక్స్, హెడేక్ ఈ 3 లక్షణాలతో ప్రజెంట్ అయ్యారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి కొంచెం హై గ్రేడ్ ఫీవర్ 102, 103 వస్తుంది కాబట్టి అడ్మిట్ చేశారు తప్పించి వేరే కాంప్లికేషన్స్ అవి ఉన్నాయని కాదు. జనరల్గా వీళ్ళకి హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. తర్వాత ఒంటి మీద చిన్న ర్యాష్ ఉండొచ్చు. తర్వాత ఈ లార్వల్ మైట్ ఏదైతే స్క్రబ్ టైఫస్ వ్యాప్తి చెందుతుందో అది కుట్టిన చోట ఒక నల్లటి మచ్చలాగా, ఆ చుట్టూ వచ్చిన దద్దురులాగా వస్తుంది. దాన్ని ఎషార్ అంటారు. ఈ ఎషార్ అనేది మనకు కనిపిస్తే అది ఖచ్చితంగా స్క్రబ్ టైఫస్ వల్లనే అని మనం ప్రగాఢంగా నమ్మకం అది. కానీ అది రావడానికి 7 నుంచి 10 రోజులు వరకు కూడా పట్టొచ్చు. ట్రీట్మెంట్ అనేది సింపుల్ ట్రీట్మెంటే. వీళ్ళకి డాక్సిసైక్లిన్ అనే ట్యాబ్లెట్లు ఇస్తాం. అడల్ట్స్ అందరికీ డాక్సిసైక్లిన్ ఇస్తాం. అది పడని కేసు కానీ లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరికైతే డాక్సిసైక్లిన్ ఇవ్వమో వాళ్ళందరికీ ఎజిత్రోమైసిన్ అనే ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటాం. బేసిక్గా ఏంటంటే పర్సనల్ హైజీను, తర్వాత ఎప్పుడు బయటకు వెళ్ళినా చెప్పులతో వెళ్ళడం, ఎందుకంటే ఇది గ్రౌండ్లో ఉండే ఒక మైట్ కాబట్టి అందుకని ఎప్పుడైనా చెప్పులతోనే బయటకు వెళ్ళడం, క్లోతింగ్ ఫుల్గా బాడీ అంతా కవర్ చేసేట్టు ఉంటాం. ఈ 3 చాలా ఇంపార్టెంట్ ప్రివెంటివ్ మెజర్స్. మన కమ్యూనిటీ వైజ్ చూస్తే ఏంటంటే రోడెంట్స్, ఇవన్నీ ఎలుకలు ఆ జాతి ద్వారా వ్యాప్తి చెందే అది ప్రైమరీ హోస్ట్. కాకపోతే ఎవరికైనా ఇమ్యూన్ సప్రెషన్ ఉండి వాళ్ళ ఇంటర్నల్గా ఇమ్యూన్ సిస్టమ్ అది సరిగా వర్క్ చేయనప్పుడో లేకపోతే సివియర్గా డయాబెటీస్ ఉన్నప్పుడో ఇలాంటి టైంలో ఇది కొంచెం తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మెయిన్గా బ్రెయిన్ మీద కానీ, లంగ్ మీద కానీ, హార్ట్ మీద కానీ వీటి ప్రభావం ఎక్కువగా చూపే అవకాశం ఉంది. డెత్ అనేది చాలా చాలా రేరు. ప్రస్తుతం అయితే అంతగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి అయితే విశాఖపట్నం కేజీహెచ్లో కనిపించట్లేదు. డాక్టర్ వాణి చెప్తున్నారు. అయితే ఈ వారంలో దాదాపుగా 41 శాంపిల్స్ని టెస్ట్ చేస్తే వారిలో 2 పాజిటివ్ వచ్చింది. వాళ్ళందరికీ కూడా కేజీహెచ్లో ప్రత్యేకంగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.